ఈ ఊళ్ళో వాళ్ళంతా రఘును ఒక తండ్రిలా చూసుకున్నారు. ఇప్పుడో ద్రోహిలా చూస్తున్నారు. తల్లిని నేను బ్రతుకుండగానే నా కొడుకుని చంపేశావు కదే. నీకు కావలసిన ఇంటి పెత్తనం ఇచ్చాం, ఆస్తిని ఆధీనంలో ఉంచాం. ఇంకా ఏం ఆశిస్తున్నావు మా నుంచి? అసలు దీనికి ఇంటి పెత్తనం చలాయించే అధికారం ఇవ్వడమే మనం చేసిన పెద్ద తప్పు. కనకపు సింహాసనం మీద కుక్కను కూర్చోబెడితే ఏం చేస్తుందో లోకమంతా తెలుసు. నా కూతుర్ని మరీ అలా తీసి పారేయకండి. దానికి కనీసం విశ్వాసం ఉంటుంది. నీకది కూడా లేదే. నిర్మోహమాటంగా శిక్షించాలి, సందేహమే లేదు. పోనీలేండి, ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటుంది. లేదు దినా, అనగాదేవి పొగరుకి అహంకారానికి అన్యాయానికి పార్వతి ఆజ్యం పోసింది. ఆ అగ్గి ఇప్పుడు నా గుండెల్లో రగులుతుంది. తనకి శిక్ష పడాల్సిందే. అన్నయ్య అనుమతిచ్చిన ప్రకారం పార్వతికి శిక్ష నేను వేస్తాను. అదే బావగారైతే ఇలాంటి పాపానికి ఎలాంటి శిక్ష వేస్తారు? 100 కొరడా దెబ్బలు. కరెక్ట్ మైసాన్. కొరడా దెబ్బలా? అయ్యో, ఆ రోజు నేను మా పుట్టింటికి వెళ్ళిపోయి ఉంటే ఈ దెబ్బలు తప్పేవి. శుభ్రంగా మా ఆయన్ని బయటకు తీసుకెళ్ళి వేరే కాపురం పెడితే ఈ దెబ్బలు తప్పేవి కదా. ఇప్పుడెందుకు నాకు ఈ తిప్పలు? అమ్మో, 100 కొరడా దెబ్బలా? నేను ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను. నన్ను క్షమించండి బావగారు. అబ్బో, నీకు ఆ శిక్ష వెయ్యాలి. శివయ్య, పొద్దు శివయ్య, వదిలి. దయచేసి నాకెవరు అడ్డు చెప్పకండి. ఎవరైనా అడ్డొస్తే నా మీద ఒట్టే. అన్నయ్య, పార్వతి చేసిన తప్పుకి ఇలాంటి శిక్ష పడాల్సిందే. నా కూతుర్ని కొట్టొద్దయ్యా. బావగారు, ప్లీజ్ బావగారు, మీరైనా చెప్పండి బావగారు. వద్దండి. ఒకటి, 2, 3. పార్వతి, నిన్ను కూడా కలిపి కొడతాను రా. తను తప్పు చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? తల్లి కూతుళ్ళు వచ్చిందంతా పంచుకుందాం అనుకున్నారు కదా, ఇప్పుడు ఈ కొరడ దెబ్బలు కూడా పంచుకోండి. బావగారు, బావగారు, నన్ను క్షమించండి బావగారు. డబ్బు కక్కుర్తిపడి ఏ పని చేశాను. నన్ను క్షమించండి బావగారు. అక్క, నేను నీ తోడు పుట్టకపోయినా నువ్వు నన్ను నీ సొంత చెల్లెల్లా చూసుకున్నావు. కానీ నేనే కళ్ళు మూసుకుపోయి అధికార దాహంతో చెయ్యరని తప్పులు చేశాను. నన్ను క్షమించక్క, నన్ను క్షమించమని బావగారికి చెప్పక్క. ఈ దెబ్బలు తట్టుకోలేకపోతున్నానక్క. లాక్కెళ్ళరా, దాని ఒళ్ళు గొల్లైతేనే ఈ ఇల్లు గొల్ల కాకుండా చూసుకుంటుంది. శివరాం, ఆగు. పెద్దమ్మ పెదనాన్న పెద్ద మనసు చేసుకున్నారు కాబట్టే ఇంతటితో సరిపెట్టారు. ఇప్పటికైనా మారు పిన్ని. నీ నుంచి మేం కోరుకునేది ఇదొక్కటే. అందరం కలిసుందాం, కల్మషం లేకుండా ఉందాం. పెత్తనం అంటే ఏమనుకున్నావే? పట్టు చీర కట్టుకుని నెత్తిన కొప్పేసుకుని టింగురంగా అని తిరగడం, ఊళ్ళో వాళ్ళందరి చేత వంగి వంగి దండాలు పెట్టించుకోవడం అనుకున్నావా? అదొక బాధ్యత. కుటుంబాన్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడే యోగ్యత. అది నీకు లేకపోగా ఈ ఇంటి గౌరవాన్ని గోదాట్లో కలిపేశావు. ఇంకా ఒక్క క్షణం కూడా నీ చేతిలో పెత్తనం ఉండడానికి వీల్లేదు. జానకి తాళం ఇచ్చే. ఇక నుంచి ఇంటి బాధ్యత రఘురాం జానకిదే.
ఇందులో అడ్డు చెప్పడానికి వీల్లేదు. నన్ను క్షమించండి అత్తయ్య గారు. నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. ఇక నుంచి నువ్వు ముతక చీర కట్టుకుని మాత్రమే తిరగాలి. తెల్లారుజామునే లేచి ఇల్లు వాకిలి ఊడ్చి కళ్ళాపు చల్లి ముగ్గు వెయ్యాలి. ఇంట్లో వాళ్ళందరి బట్టలు నువ్వే ఉతకాలి. ఇంట్లో అందరికీ నువ్వే వండి వార్చి పెట్టాలి. ఇక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే నువ్వే చూడాలి. కాదు చెయ్యను అని తలాడించావా మళ్ళీ కొరడా దెబ్బలే. పార్వతి, ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకో. అందరూ బాగుంటే ఈ ఇల్లు బాగుంటుంది. ఈ ఇల్లు బాగుంటే ఈ ఊరే బాగుంటుంది. అర్థం చేసుకో. రఘు, ముందా పత్రాలు ఎలా సంపాదించాలో ఆలోచించరా. అరవకు అయిపోయింది, వెళ్ళిపోవడమే. అంటే అది అన్నయ్య పసుపు యాంటీబయాటిక్ అన్నాడు. అతడు ఇప్పుడు మనకి యాంటీ హీరో. మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నేను కూడా హార్డ్ పట్టాలి. కర్పూరం అలా ఎనిగించిందేంటి? భక్తితో చేస్తే ఏది ప్రమాదం కాదు. నువ్వెలాగో చేయలేవు, చేసే వాళ్ళన్నా చేయనివ్వు. పాపం ఫస్ట్ బాల్కే డకౌట్ అయింది. దీక్ష అంటే అంత ఈజీ కాదని చెప్పరా. మాకు తెలుసులే. వెళ్ళిపోయాం. అమ్మా, నువ్వు నాతో ఉన్నావన్న ధైర్యంతోనే నేను ఈ దీక్ష చేస్తున్నాను. మొదటి రోజు పూజ ఏ ఆటంకం లేకుండా పూర్తి చేయగలిగాను. ఇదంతా నీ దయాదాక్షిణ్యాల వల్లే. శౌర్య సార్ ఇచ్చిన ప్రోత్సాహం వల్ల నా ముందు నువ్వు, నా వెనక సార్ లేకపోతే నాకిది సాధ్యమయ్యేది కాదేమో. మిగిలిన 2 రోజులు కూడా ఇలాగే నిరాటంకంగా పూర్తి చేసే శక్తిని నాకు ప్రసాదించమ్మా.